వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు సోమవారం కదా, ఇంకా రేపేనండి మంగళవారము, డిసెంబర్ 30 వైకుంఠ ఏకాదశి కదా. అందుకనేసి ఈరోజు తెల్లవారుజామునే లేసేసి ఇంట్లో పనులైతే స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే రేపు వచ్చేసి వైకుంఠ ఏకాదశి కదా, మంగళవారము. అన్ని పనులు చేసుకుని టెంపుల్కి వెళ్ళడం కష్టం కదా అనేసి, ఇంకా ఈరోజు సోమవారం కదా అనేసి ఇంకా తెల్లవారుజామున 6 గంటలకు లేసేసి పాత్రలు కడగడం అయితే స్టార్ట్ చేశాను. ఫుల్ మంచు పడుతుంది అసలు. అయితే ఇప్పుడు చలికాలం కదా, ఏం చేస్తాం, మన పనులు మనం చేసుకోవాలి. ఇంకైతే మా పాప అయితే నిద్రపోతుంది. మా పాప లేసేస్తే అస్సలు నా చేయి కూడా వదలదు, నన్ను పట్టుకొని మమ్మీ మమ్మీ అంటుంది. ఇంకేం చేస్తాం, పిల్లలు అంతే కదా. పాత్రలంతా కడిగి పెట్టేశాను. తర్వాత వచ్చేసి బయటంతా ఇట్లా వాటర్ వేసేసి ఇలా అయితే ముగ్గు అయితే పెట్టేశాను. ఇంకా పాత్రలు కడిగాను కదా, అవంతా ఇంట్లో అయితే పెట్టేశాను. ఇంకా సాంబార్కి అయితే స్టార్ట్ చేస్తాను. బెండకాయల కర్రీ అయితే ఇంకా రాగి ముద్ద చేయాలి. రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద కదా. ఇంకైతే రేపు అయితే మంగళవారం కదా, డిసెంబర్ 30 వైకుంఠ ఏకాదశి రోజు మా పాప బర్త్డే అండి. సో బర్త్డే సెలబ్రేషన్ వీడియో కూడా వస్తుంది. అండ్ వచ్చేసి వెంకటేశ్వర స్వామికి టెంపుల్కి వెళ్ళండి, చాలా మంచిది. వైకుంఠ ఏకాదశి అంటేనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కదా. తిరుమల కొండ మీద అయితే ఇంకైతే ఓపెన్లో ఉంటుందంట, డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోవచ్చంట. కానీ ఆ దేవుని ఎవరు దర్శనానికి రావాలంటే ఆ దేవుడు అయితే అంతమందినే తెప్పించుకుంటారు కదా. ఇంకైతే నేనైతే ఇండ్లంతా తోసేసి ఇలా ఇంకైతే ఇండ్లంతా క్లీన్ చేసేస్తాను. ఇలా ఇండ్లంతా కడిగేస్తాను. నెక్స్ట్ వీడియో కోసం లైక్ చేయండి.